ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సువార్త ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని, తండ్రి యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను గైకొనాలని ఆశపడతా ఉన్నాం. మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకుని ఆయన చిత్తాన్ని మనం జరిగించాలని ఆయన ఆశపడ్డారు. తండ్రి అయిన దేవుడే మనకి రాజుగా, మనకి దేవునిగా, ఆ తండ్రి అయిన దేవుడే మనకి సహాయకుడుగా ఉండాలని ఆశపడితే, మన పితరులైన ఇశ్రాయేలు జనాంగము మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ఏలుబడి చేయడానికి మాకు ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు సౌలును మొట్టమొదటి ఇశ్రాయేలు జనాంగం యొక్క రాజుగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ సౌలు నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు మానవునిగా పరము నుండి దిగివచ్చే ఆ క్షణం వరకు కూడా అనేక మంది రాజులు మనల్ని పరిపాలించడం జరిగింది. ఆ ఇశ్రాయేలు జనాంగంలో ప్రాముఖ్యంగా ఉన్న ఆ యూదా ప్రజలను పరిపాలించిన యూదా రాజులు ఒక ఎత్తుగా మనం పరిగణించవచ్చు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని, ఒక రాజు ద్వారా యూదా ప్రజలను పరిపాలించిన ఒక రాజు యొక్క జీవితం, ఆ రాజు యొక్క వ్యక్తిత్వం ద్వారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. యూదా ప్రజలను పరిపాలించిన రాజుల్లో ఒక ప్రాముఖ్యమైన రాజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇది యూదా ప్రజలను పరిపాలించిన 16వ యూదుల రాజుగా మనం చూడవచ్చు. మొదటి నుండి చివరి వరకు తిరిగి బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఈ యూదా జనాంగము అప్పగింపబడే వరకు, సిద్కియా పాలన వరకు కూడా జరిగించిన రాజులలో 16వ రాజు మనం చూడబోతున్న రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. చూడండి, ఇక్కడ మనకి ఒక రాజుగారు కనబడతా ఉన్నారు. ఆయన యోషియా. అతడు తన 8వ ఏటనే దేవుడు అతనిని ఎన్నుకుని అతనిని యూదా ప్రజలను పరిపాలించే ఒక రాజుగా అతని సింహాసనాన్ని అధిష్ఠించడానికి సహాయం అనుగ్రహించాడు. ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ 8 ఏండ్ల బాలుడు, ఆ 8 ఏండ్ల రాజు యోషియా తన ఆలోచనలు, తన ఆలోచన విధానం ఏ రీతిగా ఉందంటే, దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకోవాలని, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తన ఆయన ప్రవర్తించాడు. గమనించాలి ప్రియులారా,
యోషియా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తన తండ్రి మరణించిన తర్వాత సింహాసనము అతనికి అప్పగింపబడిన తర్వాత అతడు రాజ్య పరిపాలన మొదలుపెట్టి ఆ రాజ్య పరిపాలనకి ఆదర్శంగా తన తండ్రి ఆయన ఆమోనును తీసుకోకుండా తన పితరుడైన దావీదు ప్రవర్తనను ఆయన లక్ష్యం చేస్తూ ఉన్నాడు. చూడండి, తన పితరుడు తన తండ్రి ఆమోను రాజుగా ఆ యొక్క యూదా ప్రజలను పరిపాలించి ఆ ఆమోను తర్వాత తన కుమారుడైన యోషియా ఆ సింహాసనం మీదకి వచ్చినప్పుడు తన తండ్రి పాలన, తన తండ్రి యొక్క ఆ పరిపాలన విధానాన్ని లక్ష్యము చేయకుండా యోగ్యమైన దేవుని చేత అంగీకరింపబడిన పరిపాలన కొనసాగించిన తన పితరుడైన దావీదు ప్రవర్తనను అతను అనుసరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటంటే యోషియా గారి తండ్రి ఆమోను గారు దేవుని దృష్టికి విరోధముగా ప్రవర్తించి దేవునిని ఆరాధించకుండా, దేవుని ఎదుట లోబడకుండా, దేవునికి భయపడకుండా అతడు విగ్రహాలకు అవకాశం ఇచ్చి విగ్రహాలు ఆరాధన చేసి దేవుడు ఉండాల్సిన స్థానంలో వేటేటినో పెట్టి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదన కృపను అతడు పొందుకోలేకపోయాడు. తన తండ్రి యోషియా తండ్రి ఆమోను గారు పైనే ఉంటుంది, పై భాగంలో ఉంటుంది. 33వ అధ్యాయం 21 నుంచి చూస్తే ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షె నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడిచాడు. చూడండి, ఇక్కడ ఆమోను ఏం చేస్తున్నాడంటే ఆమోనుకి దేవుని ప్రజలను అప్పగించినప్పుడు తన తండ్రి మనష్షె ఏ రీతిగా చెడు నడత నడిచాడో ఆ రీతిగానే చెడు నడతని నడుస్తూ ఉన్నాడు. ఎవరు? ఆమోను. కానీ ఆమోను కుమారుడైన యోషియా తన తండ్రిని ఆధారం చేసుకోకుండా దేవునికి ప్రీతికరంగా నడిపించిన తన పితరుడైన దావీదును ఆధారము చేసుకుంటా ఉన్నాడు. తన తండ్రి ఆమోను యొక్క తండ్రి మనష్షె దేవుని దృష్టికి విరోధంగా పాపం చేశాడు. పోనీ తన తండ్రిని ఆధారం చేసుకున్న ఆమోను పూర్తిగా తన తండ్రి మీద ఆధారపడ్డాడంటే లేదండి. మనష్షె ఏం జరిగించాడంటే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు, యెహోవా దృష్టికి అన్యాయంగా ప్రవర్తించాడు, యెహోవా దృష్టికి విరోధంగా తన కార్యాలను జరిగించాడు. చివరికి యెహోవా ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. ఎవరు? ఈ ఆమోను తండ్రి అయిన మనష్షె. ఆ పశ్చాత్తాపపడడం ద్వారా తన తప్పిదాలను ఒప్పుకుని దేవుని అంగీకరించడం ద్వారా మనష్షె దేవుని ఆశీర్వాదానికి పాత్రుడైపోయాడు. కానీ ఆ మనష్షె కుమారుడైన ఈ ఆమోను తన తండ్రి దుష్టత్వాన్నే ఆధారం చేసుకున్నాడు, కానీ తన తండ్రి పడిన పశ్చాత్తాపాన్ని అతడు లక్ష్యం చేయలేదు. అందుకే భక్తుడు అంటాడు కదా, నా హృదయము పాపమును పోగు చేసుకున్నది అంటాడు భక్తుడు. ఈరోజు ప్రస్తుత లోకం ఏ రీతిగా ఉందంటే ప్రతి మనిషి కూడా ఎదుటివాడిలో ఉన్న చెడును, ఎదుటివాడిలో ఉన్న ఆ తప్పిదాలను త్వరగా నేర్చుకునేవాడుగా ఉన్నాడు, కానీ అనుసరించేవాడుగా ఉన్నాడు, కానీ అతనిలో ఉన్న మంచిని స్వీకరించే స్వభావం ఈరోజు ప్రస్తుతం ఉన్న జనాంగంలో కనబడట్ల. అదే రీతిగా ఆమోను తన తండ్రి మనష్షె యొక్క చెడుతనాన్ని ఆధారం చేసుకున్నాడు, కానీ అతని పశ్చాత్తాపానికి తన తండ్రి తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన విధానానికి అతడు గ్రహింపలేక, అతడు అనుసరింపలేక, ఆమోను అనే మాటకు అర్థం ఏంటంటే నిర్భయుడు, భయము లేనివాడు. ఆ రీతిగానే ఈ ఆమోను దేవుని ఎదుట భయం లేకుండా, దేవుని ఎదుట లోబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుడు ఎప్పుడైతే ఆమోనుని విడిచిపెట్టేశాడో, ఆమోను యొక్క ఇంటి దగ్గర ఆమోను నగరంలోనే అతని సేవకులే అతని చంపివేసే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చేసాడు. చూడండి, 33వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించు. చూడండి, ఎవరంట? అతని సేవకులే, ఆమోను నగరనందే ఆమోనుని చంపించేసే పరిస్థితికి దేవుడు విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే ఆమోను యొక్క దుష్టత్వము తన తండ్రి దుష్టత్వం కంటే అధికంగా ఉంది. కానీ అతని కుమారుడైన యోషియా తన తండ్రిని ఆధారం చేసుకోకుండా, పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి, యోషియా తన తండ్రి అయిన ఆమోనును ఆధారం చేసుకోకుండా తన పితరుడైన దావీదు యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకుని యెహోవా ఎదుట నీతిని అనుసరించి నడుచుకోవాలని,
కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. తన తండ్రిని ఆధారం చేసుకోకుండా దావీదును ఆధారం చేసుకుని, దావీదు యొక్క జీవితాన్ని ఆధారము చేసుకుని తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని దేవుని ఎదుట విచారణ చేయడం మొదలుపెట్టాడు. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఉన్న మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం, యోషియా చేస్తున్న విషయం, దేవుని చిత్తాన్ని ఎరుగుట, దేవుని యొద్ద విచారణ చేయుట, దేవుని సహాయాన్ని పొందుకునుట. 8 ఏండ్ల వయసులో దేవుని ఎదుట విచారణ చేస్తూ ఉన్నాడు. 8 ఏండ్ల వయసులో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతడున్న స్థానం, అతడున్న పరిస్థితి ఎరిగి ఆ జనాంగాన్ని పరిపాలించాలంటే, ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని జరిగించాలంటే, ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే ఆయన ఎదుట విచారణ చేయాలని యోషియా ఆ తండ్రి యొక్క సన్నిధిలో విచారణ చేయడం మొదలు పెడతా ఉన్నాడు. 3వ వచనం, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12 ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించను. దేవుని చిత్తం ఎరిగినవాడు కనుక, దేవుని సహాయాన్ని పొందుకున్నవాడు కనుక, దేవుని ఎదుట విచారణ చేసిన యోషియా మొదటగా తన పితరులు పాడు చేసిన ఆ యెరూషలేము ప్రాంతముని బాగు చేయడానికి, శుద్ధి చేయడానికి పూనుకున్నాడు. తన పితరులు ఏ పితరులు అయితే దేవుడు ఉండవలసిన స్థానంలో యెహోవాకు స్థానం ఇవ్వకుండా బయలుదేవతలకు, సూర్య దేవతలకు స్థానం ఇచ్చి ఆ బయలుకు బలిపీఠాలు కట్టారో, ఉన్నత స్థలములను కట్టారో, ఆ బయలును ఆరాధించడానికి, బలులు అర్పించడానికి బలిపీఠములు కట్టి ఉన్నారో, ఆ దేవతా స్తంభములను నిలిపి ఉన్నారో, వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి అతడు పూనుకున్నాడు. అవన్నీ కూడా పడగొడతా ఉండగా ఆ రాజు చేస్తున్న క్రియలను గమనించిన జనులు కూడా వారి దగ్గర ఉన్న దేవతా స్తంభములను, బయలుదేవతలను అవన్నీ కూడా కూల్చినట్టుగా మనకి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, 34వ అధ్యాయంలోనే 4వ వచనం చూస్తే, అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేశారు. చూడండి, పడిపోయిన ఆ శిథిలమైపోయిన ఆ యొక్క ముక్కలను, శిథిలమైపోయిన అవన్నీ స్తంభములన్నింటిని కూడా వాటిని తీసుకెళ్ళి ఎవరైతే ఆ బయలుదేవతల బలిపీఠాలు కట్టడానికి కారణమయ్యారో, ఎవరైతే ఆ బయలుదేవతలు పూజించడానికి కారకులయ్యారో వారి పితరుల సమాధుల మీద వేసేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? యోషియా దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు, దేవుని చిత్తానుసారంగా ఎరిగి ఉన్నాడు. దేవునికి బలిపీఠాలు కట్టాలని కట్టి ఉన్న బలిపీఠములను పడగొడుతూ యెరూషలేము ప్రాంతాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రాంతాన్ని మాత్రమే కాదండి, గమనించండి, తన పితరులు పాడు చేసిన యెరూషలేము మందిరాన్ని కూడా, యెహోవా మందిరాన్ని కూడా తిరిగి కట్టడానికి అతడు పూనుకున్నాడు. మొదటగా తన ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. రెండవదిగా యెరూషలేము మందిరాన్ని, తన పితరులు పాడు చేసిన ఆ మందిరాన్ని శుద్ధి చేస్తూ, పవిత్రపరుస్తూ తిరిగి యెహోవాకు బలిపీఠాలు కట్టడం మొదలు పెడుతూ ఆ బలిపీఠాలను, యెహోవా మందిరమును పవిత్రపరచడానికి తన దగ్గర ఉన్న అధికారులను పిలిపించి వారికి పని అప్పగించారు. ఆ అధికారులు అక్కడే ఉన్న యాజకులను తీసుకుని ఆ మందిరంలోకి వెళ్ళి ఆ మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. యెరూషలేములో ఉన్న ఆ మందిరాన్ని అక్కడ ఉన్న యాజకులందరూ కూడా శుద్ధి చేస్తూ ఉంటే దాంట్లో యాజకుడైన హిల్కియాకు ఒక ధర్మశాస్త్రం దొరికిందంట. ఏది అంటే మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము, మోషే ద్వారా అనుగ్రహింపబడిన ఆ ధర్మశాస్త్రము యాజకుడైన హిల్కియాకు దొరికింది. వెంటనే ఆ యాజకుడైన హిల్కియా ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడే ఉన్న షాఫాను అనే శాస్త్రి గారికి అప్పగించాడు. చూడండి, ఆ యొక్క 34వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనంలోనే చూస్తే, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము
యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. నాకు ఒక గ్రంథం దొరికింది, ఇది మోషే ద్వారా అనుగ్రహింపబడిన గ్రంథము అని అక్కడ ఉన్న షాఫానుకు, శాస్త్రియగు షాఫానుకి ఇస్తే ఆ షాఫాను వచ్చి రాజు దగ్గర నిలబడి రాజుకి ఆ యొక్క గ్రంథాన్ని గురించిన వివరాలు తెలియజేస్తే దాన్ని చదివి వినిపించమన్నాడు రాజు అయిన యోషియా. ఆ రాజుగారు చదివి వినిపించగానే ఈ యొక్క శాస్త్రి గారు చదువుతూ ఉన్నారు. చదువుతున్నప్పుడు అతడు ఎవరు రాజుగారు ఆ ధర్మశాస్త్ర మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడు. తన వస్త్రములు చింపుకొని, తన గుడ్డలు చింపుకొని ఏడుస్తూ, ఇదే కదా మనం చేసిన తప్పిదము. దేవుడు ధర్మశాస్త్రానుసారంగా మనకి ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించమని మనకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తే మన పితరులు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకున్నట్టు ద్వారా దేవుని కోపం మన మీదకి వస్తుందని అతడు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ దుఃఖిస్తూ అంటున్నాడు, దీని గురించి, ఈ మాటల గురించి యెహోవా ఎదుట విచారణ జరిగించుడి. ఈ మాటల గురించి, దీని యొక్క వివరములను మీరు తెలుసుకుని నా దగ్గరికి రండి అన్నప్పుడు వెంటనే వారు అక్కడ దగ్గరలో ఉన్న ప్రవక్త్రి దగ్గరికి వచ్చారు. చూడండి 22వ వచనంలో చూస్తే, అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారిని సంగతిని గురించి విచారణ చేయుటకే హర్షాషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ప్రవక్త్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, దేవుడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని మేము ఎలా కనుగొనగలం, రాజుగారి మీద ఎదుట విచారణ చేయమన్నారు. అనగానే ఆమె అంటా ఉంది కదా, ప్రవక్త్రి రాజుగారి గురించి అంటా ఉంది, నీ హృదయము చాలా మెత్తనిది. చూడండి అదే మాట 27లో, నీ మనసు మెత్తనిదే, ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు యోషియా తన విధానం, తను కాచిన కన్నీరు, తన విలపించిన విధానం దేవుని సన్నిధికి చేరినాయి కనుక నీ స్థలము మీద, నీ స్థలంలో నివాసులు ఉంటున్న నీ కాపురస్తుల మీద దేవుని కోపాన్ని నీవు చూడవు. ఏమంటుంది, నీవు పశ్చాత్తాపడ్డావు, దేవుని మాటలు నీకు వినపడ్డప్పుడు ఆయన స్థలమందు నీ జనాంగము నిమిత్తము, నీ ప్రజల నిమిత్తము నువ్వు కన్నీరు కార్చావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక నీవు దేవుడైన యెహోవా వీరి మీదకి రప్పించు కోపాన్ని నీవు చూడవు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అప్పుడు వెంటనే రాజుగారు అనుకున్నాడు, మనం ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జరిగేస్తూ ఉన్నాం, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా మనం నడుస్తూ ఉన్నాం. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన చిత్తము జరిగించాలని ఈ ప్రజలను పరిపాలించే స్థానంలో మనం పెడితే ఆయనకి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. మన పితరులు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించి ఆయన కోపానికి కారకులయ్యి హతులైపోయారు, నాశనం అయిపోయారు. కనుక మనం ఆ రీతిగా చేయకూడదని ఆ రాజ్యంలో ఉన్న లేవీయులను, ఆ రాజ్యంలో ఉన్న యూదా జనాంగాన్ని, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలిపించి ఆయన ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నిబంధన చేసుకుని ఆ ప్రజలందరినీ కూడా మరలా దేవుని వైపు తిప్పుతా ఉన్నాడు. ఏ ప్రజలైతే దేవుని చేత విడిపింపబడి, బానిసత్వ చెరలో నుండి విడిపింపబడి, వాగ్దానం చేయబడిన ఆ యొక్క ప్రదేశంలోకి, స్థలంలోకి రప్పింపబడినప్పుడు మరలా తిరిగి దేవుని విడిచిపెట్టేసి బయలుదేవతల వైపు తిరిగారు. బయలుదేవతల వైపు తిరిగిన ఆ జనాంగాన్ని యోషియా తిరిగి దేవుని వైపుకు తిప్పుతా ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే 31వ వచనంలో చూస్తే, పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు. రాజుగారు దేవుని మాటలు వినిపింపబడిన తర్వాత, దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకొచ్చి దానిలోని విషయాలు తెలియజేయబడిన తర్వాత అతడు పశ్చాత్తాపడి, అతడు కన్నీరు విడిచి తన జనాంగము నిమిత్తము, తన నిమిత్తము, తన పితరులు చేసిన దోషము వారి మీద ఉండకుండా దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోవాలని అతడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన అంటే, పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ యెహోవాను సేవించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని యొక్క ఆజ్ఞలు నేను గైకొంటానని రాజుగారు దేవుని మాటలు వినబడతా ఉన్నప్పుడు నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వినబడతా ఉన్నప్పుడు
దేవుడు మీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని మాట మీ గృహాల దగ్గరికి చేరి మీ హృదయాలను తాకుతూ ఉన్నప్పుడు మీ హృదయాలను దేవునికి సమర్పించలేకపోతా ఉన్నారు. రాజుగారే తన పితరుడైన మరీ ముఖ్యంగా తన తండ్రి జరిగించిన ప్రవర్తనను ఆధారం చేసుకోకుండా, ఆమోను ప్రవర్తన ఆధారం చేసుకోకుండా తన పితరుడైన దావీదు వైపు చూసి దావీదు ప్రవర్తనను ప్రవర్తించాలని, యెహోవా ఎదుట కుడికైన ఎడమకైన తిరగకుండా తొలగకుండా ఉండాలని ఆయన ఆశ పెట్టుకున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్ర మాటలు వినబడతా ఉన్నప్పుడు అంగీకరించాడు. నిబంధన ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఒక నిబంధనకు వచ్చేసాడు. యెహోవా మాటలు నేను అనుసరించి గైకొనాలి, నా పూర్ణ హృదయంతో నా పూర్ణ మనసుతో నేను ఆయన సేవించాలి అని ఒక నిబంధనకు వచ్చాడు. ఈరోజు దేవుని వాక్యం మనకు వినబడతా ఉన్నప్పుడు మనం ఒక నిబంధన చేసుకోలేకపోతాం. అనేక మార్లు, అనేక పర్యాయాలు, అనేక సేవకుల ద్వారా దేవుని వర్తమానం మనకు వినబడతా ఉన్నప్పుడు, ఆయన మాట మనకు వినబడతా ఉన్నప్పుడు, ఆయన మాట మన హృదయాన్ని తాకినప్పుడు తిరిగి మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఈరోజు యూదా జనాంగము వారి కట్టిన బలిపీఠములను పడగొట్టి బయలుదేవతలకు వారు అర్పించిన అర్పణలను తీసివేసి ఆ బయలు యొక్క బలిపీఠలను కూల్చివేసి ఈరోజు రాజు మాటను అంగీకరించి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు తిరుగుదాం. దేవుని మాట వినబడతా ఉన్నప్పుడు ఆయనను ఆధారం చేసుకుందాం. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నామంటే ఆయన చిత్తము జరిగించాలని, ఆయన సహాయాన్ని పొందుకుని, ఆయన ఎదుటి విచారణ చేసి, ఆయన చిత్తానుసారంగా నడుచుకుని ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యాన్ని చేరాలనే ఆశ తపనతో మనం ఈరోజు ఈ లోకంలో ఉన్నాం. మరి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే ఎట్లా? దేవుని వాక్యానికి లోబడకపోతే ఎట్లా? దేవుని ఎదుట విచారణ చేయకపోతే ఎట్లా? దేవుని ఎదుట విచారణ చేయకపోతే మన విజయాన్ని పొందుకోలేం. ప్రియులరా, దేవుని ఎదుట విచారణ చేసుకున్నాడు. ఈరోజు నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకుని యెరూషలేములో పస్కా పండుగని ఘనంగా నిర్వర్తించడానికి, ఆ పస్కా పండుగను వైభవంగా అద్భుతంగా కొనసాగించడానికి పూనుకుని ఈరోజు అనేక బలులను, అనేక అర్పణలను యెహోవాకు బలిపీఠం కట్టి అర్పిస్తూ ఉన్నారు. చూడండి 35వ అధ్యాయం. యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. యోషియా యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. అక్కడ బలులు అర్పించారు. కోడెలు, గొర్రెలు, మేకలు వదకు తేబడిన రీతిగా అక్కడ అర్పించి ఆ రక్తాన్ని యాజకుల ద్వారా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రియులారా, అవును, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుని చిత్తానికే మన జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుని ఎదుట విచారణ చేయడం మొదలుపెట్టి ఆయన సహాయాన్ని పొందుకుంటే మన జీవితంలో కూడా ప్రతిదినము ఆనందము, సంతోషము, పండగ వాతావరణం మన జీవితంలో ఉంటుంది. ఈరోజు పూర్ణ మనసుతో వారు దేవుని దగ్గరకు వచ్చి బలిపీఠంకు తిరిగి కట్టి పండగను ఆచరిస్తూ ఉన్నారు. సంతోష సమయాన్ని, సంతోష దినాలను గడుపుతూ ఉన్నారు. ఈరోజు దేవుని మన జీవితంలో కనుక స్థానం ఇచ్చి ఆయన చిత్తానికి లోబడితే మన జీవితంలో ప్రతిదినము ఆనందము, సంతోషమే. కనుక మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారమైతే మన జీవితంలో ప్రతిదిన ఆనందం, సంతోషం చూడవచ్చు. ఎప్పటి వరకైతే దేవుని ఎదుట విచారణ చేయడం మొదలుపెట్టాడో, ఎప్పటి వరకైతే దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఎప్పటి వరకైతే దేవుని ఎదుట దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడో, విజయాన్ని చూసిన యోషియా ఎప్పుడైతే దేవుని సహాయం లేకుండా, దేవుని ఎదుట విచారణ చేయకుండా ఒక యుద్ధానికి వెళ్ళాడో, ఆ యుద్ధంలో అతడు మరణాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే దేవుడిని ఎదుట విచారణ చేయకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని చిత్తమని ఎరగకుండా తన సొంత ఆలోచనకి ఆధారము చేసుకున్నాడో, సొంత ఆలోచనను ఆధారం చేసుకుని ఐగుప్తు రాజైన నెకో మీదకి యుద్ధానికి వెళ్ళాడో, ఐగుప్తు రాజైన నెకో మీదకి యుద్ధానికి వెళ్ళడమని దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని ఎదుట విచారణ చేయలేదు. దేవుని ఎదుట విచారణ చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని కోసం ఇతడు ప్రాధేయపడకుండా యూఫ్రాటీస్ నది దగ్గర అక్కడ ఐగుప్తు రాజైన నెకో యుద్ధానికి వస్తే ఆ యుద్ధానికి ఇతడు బయలుదేరాడు. అక్కడ రాజు కౌరంపుడు, ఐగుప్తు రాజు, నీ పని నువ్వు చూసుకో కదా, నా శత్రువులు జయించడానికి నేను వెళ్తున్నాను, నా జోలికి రాకు అని వర్తమానము పంపినప్పటికీ యోషియా ఇంకా వినకపోవడం ద్వారా అతడు మరణాన్ని పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 35వ అధ్యాయం 24వ వచనం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యూదా రాజుతో, నీతో
నాతో పని ఏంటి, నీ పని నువ్వు చూసుకో, నా యొక్క ప్రజలతో, నా యొక్క జనాంగంతో, నా శత్రువులతో నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు నా మీద యుద్ధానికి రాకంటే అతడు వినడం లేదు. వినకపోవడం ద్వారా అక్కడ ఉన్న ఒక సైనికుడు వేసిన బాణానికి అతడు మరణించాడు. ప్రియులారా చూడండి 23వ అధ్యాయం. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా అతడు గాయమయ్యాడు. గాయమైన అతన్ని తన ప్రాంతానికి తీసుకొచ్చారు, అతడు మరణించాడు. ప్రియులారా అతని మరణం చాలామందికి విచారణ కలిగించింది. కానీ దేవుని ఎదుట విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు. దేవుని చిత్తము కాకుండా అతడు యుద్ధానికి వెళ్ళాడు. అతడు ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి వరకైతే దేవుని సహాయం ఉందో, యోషియా తన తండ్రిని అనుసరించకుండా తన పితరుడైన దావీదును ఆధారం చేసుకున్నాడో, దేవుని ఎదుట దేవుని చిత్తము కొరకు ప్రాధేయపడ్డాడో, దేవుని యొక్క సహాయం కొరకు ప్రాధేయపడ్డాడో, దేవుని ఎదుట విచారణ చేశాడో, విజయాన్ని పొందుకున్నాడు. పాడైపోయిన యెరూషలేము ప్రాంతాన్ని తిరిగి కట్టాడు. పాడైపోయిన దేవుని మందిరాన్ని తిరిగి కట్టాడు. పండగను జరిగించాడు. సంతోష సమాధానాన్ని ఆ ప్రజలకు అనుగ్రహించాడు. దేవుని ఎదుట నిబంధన చేసుకున్నాడు. కానీ ఒక్క క్షణంలో దేవుని ఎదుట విచారణ చేయకుండా, ఆయన చిత్తాన్ని కనిపెట్టకుండా నెకో రాజు మీదకి, ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నెకో మీదకి ఓడిపోయాడు. ఒక బాణానికి అతడు మరణించడం జరిగింది. కనుక దేవుని సహాయానికి మనం ఆధారం చేసుకుందాం. దేవుని చిత్తము జరిగించడా, దేవుని సహాయం పొందుకుంటా అని ఎదుట విచారణ చేస్తే మన జీవితంలో సంతోష సమాధానాలు ఉంటాయి. ఈరోజు యోషియా మాట విన్న వారందరూ కూడా పాడైపోయిన వారి హృదయాలను కట్టుకున్నారు. పాడైపోయిన ఆ దేవుని మందిరాన్ని తిరిగి కట్టారు. కనుక ఈరోజు దేవుని వర్తమానం వింటున్నాం మనందరం కూడా. పాడైపోయిన మన హృదయాలను, విరిగి నలిగిన హృదయాలను దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక ఈ పాడైపోయిన హృదయాలను తిరిగి దేవునికి సమర్పిద్దాం. లోకంలో జీవిస్తూ లోకానుసారంగా ఉన్న మనము దేవుని మాటను అంగీకరించి, యోషియా ఏ రీతిగా అయితే దేవుని ఎదుట విచారణ చేశాడో, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రాధేయపడ్డాడో, ఆ రీతిగా మనం దేవుని ఎదుట విచారణ చేద్దాం. యోషియా పడిపోయినట్లు మనం పడిపోకుండా దేవుని వాక్యం ద్వారా నిలబడదాం. దేవుని వాక్యం ద్వారా నిలబడినప్పుడు, దేవుని మందిరాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం నిలబడినప్పుడు దేవుని చిత్తాన్ని ఎరుగుతాం. దేవుని చిత్తాన్ని ఎరిగిన మనము ఆయన సహాయాన్ని పొందుకుంటాం. ఆయన ఎదుట విచారణ చేస్తాం. ఆయనకు యోగ్యకరమైనది, ఆయన ఏదైతే చేయాలని ఆశపడతా ఉన్నాడో, ఏదైతే మన ఎడ జరిగించాలని ఆశపడతా ఉన్నాడో, ఏదైతే మన ద్వారా ఈ లోకంలో తన పని జరిగించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ రీతిగా మన అడుగులు వేయడానికి దేవుడు ఎంతగానో సహాయపడతాడు. కనుక మన హృదయాలను, పాడైపోయిన మన హృదయాలను తిరిగి కట్టుకుందాం. పాడైపోయిన మన ఆలోచన విధానాన్ని తిరిగి కట్టుకుందాం. పాడైపోయిన మన బ్రతుకులను తిరిగి కట్టుకుందాం. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమును, దుష్టత్వం విడిచుటయే వివేకము అని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. యోబు గ్రంథం 28వ వచనం. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానము, దుష్టత్వాన్ని విడిచిపెట్టే మనకు వివేకము. జ్ఞానము, వివేకము కలిగి ఉంటే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. కనుక జ్ఞానమునకు ఆధారమైన వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుందాం. పాడైపోయిన మన హృదయాన్ని తిరిగి నిర్మించుకుందాం, దేవునికి సమర్పిద్దాం. యోషియా ఏ రీతిగా అయితే పూర్ణ హృదయంను, పూర్ణ మనసును దేవునికి నిబంధన చేసుకుని సమర్పించాడో, ఆ రీతిగా మన హృదయాన్ని కూడా ఆయనకు సమర్పించుకుందాం. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నామో, ఎప్పుడైతే మన హృదయాన్ని తిరిగి కట్టుకుని ఆ హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నామో, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆ జ్ఞాన వివేకములు కలిగి ఉండి, ఆ జ్ఞాన వివేకములు సంపాదించుకుని ఆయన చిత్తాన్ని జరిగిద్దాం. ఆయన ఎదుట లోబడదాం. ఆయనకు యోగ్యకరమైన జీవితాన్ని జీవిద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 8332080466. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.